వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809996. ప్రధానంగా రెండు ట్రెండింగ్ టాపిక్స్ అయితే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి జనసేన నేత కిషోర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి ఓట్ చోరీ అంశం, దీని గురించి ప్రధానంగా ట్రెండింగ్ జరుగుతుంది. చాలామంది దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఏంటి, అలాగే నితీష్ కుమార్ కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలవడానికి కారణం ఏంటి అనేటువంటి విషయం మీద కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్గా బీహారీలు ఇంకా కూలివాళ్ళుగానే ఉండాల్సిందేనా, కేవలం 5 కేజీల బస్తా బియ్యం బస్తా కోసం అమ్ముడుపోయారు, దానికి ముందు ఈసీ కూడా 10,000 రూపాయలు ఇస్తే గమ్ముగుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? నమస్కారం అండి. ఓట్ చోరీ అనే అంశాన్ని పలుమార్లు మనం వినడం జరిగింది. ఓట్ చోరీ అనేది చేతకాని వాళ్ళు చెప్పేదే. ఈరోజు ప్రజలు నాయకుల్ని చక్కగా పరిశీలిస్తున్నారు. ఎవరైతే నమ్మదగిన హామీలు ఇస్తున్నారో, ఎవరైతే భవిష్యత్తులో మనకు పనికి రాగలరన్న నాయకులు మాత్రమే ఎన్నుకునే పరిస్థితి ఉంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం చేయడం. దాదాపుగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అమితమైన నాయకత్వాన్ని పట్టం కట్టారు. ఈరోజు చూస్తే 11 సీట్లకి, అంటే కేవలం ప్రతిపక్షానికి కూడా పనికిరాని సీట్లకి పరిమితం చేశారు. అంటే ప్రజలకి సేవ చేసే నాయకుల్ని ఎన్నుకునే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు బీహార్లో చూసినట్లయితే ఓట్ చోరీ అని గలాబా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంగళవారం బ్యాచ్గానే నేను చూస్తూ ఉన్నాను. ఒకే ఒక నాయకుడు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు మొదట్లో 2019లో మనం ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పారు, ప్రజల తీర్పు ఇది, దీన్ని గౌరవించాల్సిందే, వాళ్ళ నమ్మకాన్ని మనం తీసుకోలేము అనే విధంగా ఆలోచించాలే కానీ ఓట్ చోరీ జరిగింది, ఇంకోటి జరిగింది అని చెప్పే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉంది. దీన్ని ఆసరాగా తీసుకొని, దీన్ని బేస్గా తీసుకొని ప్రజల్లో మరింత నమ్మకాన్ని చూరగొనాలి. అదేవిధంగా సేవ చేయాలి. సేవా మార్గంలో ప్రజలు ముందుకెళ్తేనే మనకి పట్టం కట్టగలరని చెప్పి వాళ్ళు గుర్తిరిగి ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి నేత, అదేవిధంగా బీహారీయుల కోసం నేనేదో చేయాలి అనేటువంటి తపనతో ఉండేటువంటి ఒక నేత, దానికి సపోర్ట్గా అటు ఖాన్ సార్, సో వీళ్ళందరూ కూడా కృషి చేసినా కూడా బీహారీయులు నితీష్కి పట్టం కట్టడం, ఎన్డీఏకు పట్టం కట్టడం, అంటే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం వెనుక ఏం ప్రధాన బేస్ కారణం ఏమైతే ఉండొచ్చు? ఎందుకంటే 5,000 రూపాయలు ఎన్నికలకు 5 కేజీల బియ్యం ఎన్నికల్లో హామీగా ఇచ్చారు. అలాగే 10,000 రూపాయలు మహిళల ఖాతాల్లో జమ అయింది. ఇదే ప్రధాన కారణం, దీనికి బీహార్ ప్రజలు లొంగిపోయారు అని కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. కిషోర్, దీని మీద మీరేమంటారు? దీన్ని నమ్మడానికి లేదండి. మనం ప్రజలకి ఏం చెప్పాము, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని చూరగొన్నామా లేదా అనేది ఈ ఎలక్షను. దాదాపుగా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమల ధర 10,000 రూపాయల అకౌంట్లోకి జమ చేశారు. అయినప్పటికీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా నమ్మకం చూరగొంది. మన దేశాన్ని, మన గౌరవాన్ని నిలబెట్టగల ప్రత్యక్ష పార్టీ ఏదైనా ఉందంటే ఎన్డీఏతో కలిసి నడిచే పార్టీలు అని చెప్పి ప్రత్యక్షంగా తెలుస్తుంది. అందుకే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసే నడుస్తున్నాం, తెలుగుదేశాన్ని కూడా ఒక చేత్తో పట్టుకొని బీజేపీతో కలిసే ముందుకు పోతామనే విధంగా ముందుకెళ్లారు. భవిష్యత్ ప్రణాళికలు అయినా కానీ, దేశ రక్షణ సంబంధించిన విషయాలు అయితే ఏమి, సామాన్య మానవుడు, పేద మధ్యతరగతి ప్రజలకి ఏదైనా లబ్ధి పొందాలంటే కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని దేశవ్యాప్తంగా నమ్ముతున్నారు. ఈరోజు దానికి నిదర్శనమే దాదాపు 200 పై సీట్లు ఎన్డీఏ కూటమి గెలవడం అని కూడా తెలియజేస్తున్నాను. అంటే అందరు కూడా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ అయితే ముద్దు అనే విధంగా చెప్తూ ఉన్నారు. సో దీంట్లో ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి నష్టం ఏంటి? ఈవీఎం తీసేసి బ్యాలెట్ చేస్తే, అంటే పెద్ద పెద్ద దేశాల్లోనే ఈవీఎం ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది అని అమెరికాలో కూడా దీని మీద చెప్పిన చర్చలు జరిగినప్పుడు దీన్ని తీసేయడానికి వచ్చినట్టు, అంటే తీసేస్తే ఏమవుతుంది, ఎందుకు దీన్ని తీయలేకపోతున్నారు, కారణం ఏంటంటారు? లాట్ ఆఫ్ టైం అండి. టైం చాలా మనకి తగ్గడం అవకాశం ఉంది. ఈ రోజున ఎన్డీఏ నిజంగా ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అనుకుంటే ప్రతి రాష్ట్రంలో కూడా ట్యాంపరింగ్ చేసి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన పరిస్థితి అయితే చూడొచ్చు. కానీ ఎక్కడ అది కనిపించట్లేదు. ఇది కేవలం ఊహ మాత్రమే. ఎవరు దీన్ని నమ్మడానికి లేదు. ప్రత్యక్షంగా నెల్లూరు లాంటి ప్రాంతాల్లో పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తే
50,000 పైచీలకు మెజార్టీతో వచ్చింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి అక్కడున్న నాయకులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం చేసింది అయితే లేదు. ఈరోజు చూసినట్లయితే సమస్యను తెలుసుకొని మరీ ఎదురెళ్ళి ఆయన చేసిన పరిస్థితి ఉంది. సండే మార్కెట్లో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కాలువ డ్రైనేజ్ అట్టేబడి ఉంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. నెల రోజుల లోపల నీకు రిపేర్ చేయిస్తానని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా చింతారెడ్డిపాలెం బ్రిడ్జ్ దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు చూసాం, ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎంతోమంది గాయాలు పాలయ్యాయి. మేము జనసేన పార్టీ తరఫున ఒకసారి మనం ధర్నా చేసినా కూడా దాన్ని కనీసం కన్సర్న్లు తీసుకున్న పరిస్థితి కూడా లేదు. ఎవరు అడగకుండానే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి 120 కోట్లు శాంక్షన్ చేయించుకొని నెలలో మనం పని మొదలు పెడుతున్నాం, సంవత్సరంలో పూర్తి చేస్తాననే దమ్మున్న నాయకుడు పొంగూరు నారాయణ గారు. ఇటువంటి నాయకుల్ని ప్రజలు నమ్ముతున్నారు, పట్టం కడుతున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ నెల్లూరులో అనేక ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేసి ఆయా ప్రాంతాల్లో భూమి ధరలు పెరగడానికి కూడా ఆయన పట్టం కట్టారనేది అందరూ నమ్ముకోవాల్సిందే. ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఏ నాయకులైతే మనకు న్యాయం చేయగలరు అనే విధంగా ప్రజలు ముందుకెళ్తున్నారు. బ్యాలెట్ ఓటింగు, ట్యాంపరింగు అనేది నేను కొట్టిపారేస్తున్నాను. మా నాయకుడు పందాలోనే ప్రజల విశ్వాసం మనం గైకొనాలి, ప్రజల నమ్మకం మనం తీసుకోగలగాలి. మనం చెప్పే మాటల వల్ల, మన చేతుల వల్ల వీడైతే మనకు చేయగలడు అనే నమ్మకాన్ని మనం చూరుకుంటేనే ఎన్నికల్లో గెలవగలమని మనం తెలియజేస్తున్నాం. సో హామీలు, సంక్షేమ పథకాలు ఏమి ఇస్తున్నాం అనేది ప్రజలకు చెప్పాలి అంటారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అంతేనండి, ఖచ్చితంగా చెప్పాలి. రేపటి రోజు కోసం మనం ఏం చేయగలం, ఇప్పటిదాకా మన ప్రవర్తన ఏంది, మనం ప్రజల సేవ ఎన్ని చేసాము, ఎంతమందితో మమైకాలు, మన సమస్యను కనీసం ఒక నాయకుడు వినగలుగుతున్నాడా అనేది కూడా ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, సమస్య వినడం మొదలైతే ప్రజలకి ఒక అవగాహన వస్తుంది. అరే మనం చెప్పేది వింటున్నారు. ఒక విద్యాపరమైన సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఇది నాది ఎడ్యుకేషన్ సంబంధించిన అది కాదన్నా కూడా నాకు తెలుసండి, మీరు వింటే దీన్ని న్యాయం చేయగలరని చెప్పి ఆ మనిషి చెప్పిన పరిస్థితి మనం చూసాము. అంటే మీరు చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాల మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషను ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ పెట్టడం వల్ల ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దాని మీద కాకుండా సంక్షేమ పథకాల మీద పెట్టి ఫోకస్ చేస్తుంటే గెలిచేవాళ్ళు అంటారు. 100% ఊరికే షో చేయడం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో, అదేవిధంగా దేశ రక్షణ విషయంలో అయితేమి ఎంతో ఫోకస్డ్గా చాలా పకడ్బందీగా ఈరోజు వెళ్తుంది. దేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక పెద్ద ఆర్థిక సంస్థగా దేశంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి పడుతుంది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోలేకపోయింది. దేశ రక్షణ విషయంలో కూడా స్వాతంత్రం నుంచి అనేక వెనకంజల వల్ల ఈరోజు అవతల దేశం మనల్ని భయపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి నమ్మకాన్ని చూరగొనలేక ఓట్ చోరీ అని ఈరోజు దొంగ మాటలు చెప్తున్నారే కానీ ప్రజల్లో రోడ్ షో చేసి తిరిగినంత మాత్రాన మనం నాయకులం కాలేము. మనం ఏమి చేయగలము అనే కార్యాచరణ వాళ్ళకి తెలియజేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏ పార్టీ అంటే సంక్షేమ పథకాలు ఎలాంటివి ఇస్తారు, ప్రజల్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేటువంటి విషయంలో మిగతా పార్టీలు అన్నిటికంటే కూడా ఎన్డీఏ ముందంజలో ఉంది. ఎన్డీఏ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేస్తారనేటువంటి విషయాన్ని తెలియజేయడం, ప్రస్తుతం ఉండేటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మరింత డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది అని ప్రజలు భావించడం వల్ల ఈ విధంగా అంటే బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి, మంచి ఫలితాలు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. మొత్తానికి తీసుకుంటే ఇది ఇవాల్టి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.